రేషన్ కోసమైనా పింఛన్ కోసమైనా ఆధార్ కంపల్సరీ. ఇప్పుడు 5వ తరగతి విద్యార్థులకు కూడా ఆధార్ తప్పనిసరైంది. చిన్నారుల ఫ్యూచర్ ప్లానింగ్ కు ఇప్పటి నుంచే ఆధార్ వివరాలు సేకరిస్తోంది ప్రభుత్వం. ప్రస్తుత రోజుల్లో ఆధార్ లేనిదే ఏ పని జరగదు. బ్యాంక్ ఖాతా కావాలన్నా, స్టూడెంట్ స్కాలర్షిప్ కావాలన్నా ఒక్కటేంటి, ప్రతిదానికి ఆధార్ తప్పనిసరి. పెద్దోళ్లకే కాదు, ఇక నుంచి 5వ తరగతి చదివే చిన్నారులకు కూడా ఆ కార్డు తప్పనిసరిగా మారింది. చిన్నారిని స్కూల్లో అడ్మిట్ చేసేటప్పుడు వారి ఆధార్ కార్డు వివరాలను ఆన్లైన్లో పొందుపరచాలని నిర్ణయించారు. విద్యార్థి దశలోనే ఆధార్ వివరాలను ఆన్లైన్లో నిక్షిప్తం చేసే పనికి శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. ప్రతి ఏటా విద్యార్థుల నైపుణ్యాలను గుర్తించేందుకు చేసే డైస్ లెక్కల్లో భాగంగానే ఈ ఆధార్ వివరాలను తీసుకోవాలని తెలిపింది. విద్యార్థులు జాయిన్ అయ్యేప్పుడే వారి పూర్తి వివరాలు ప్రొఫైల్లో పెట్టాలని ఆర్డర్ పాస్ చేసింది. ఇలా చేయడం వలన బోగస్ విద్యార్థుల ఎన్రోల్మెంట్ తగ్గుతుందని వివరణ ఇచ్చింది ప్రభుత్వం. విద్యార్థి ప్రొఫైల్లో అన్ని కరెక్ట్ గా ఉంటేనే స్కాలర్షిప్, లేకుంటే ఏ పథకాలు విద్యార్థులకు చేరవు. అందుకే 5వ తరగతి చదివే ప్రతి విద్యార్థి డీటెయిల్స్ తమకు ఆన్లైన్లో కావాలని తెలిపింది సర్కార్. ఈ ఏడాది ఈ పథకం తప్పనిసరి కాకుండా వచ్చే ఏడాది నుంచి ఆధార్ డీటెయిల్స్ ఆన్లైన్లో ఉంటేనే విద్యార్థి చదువు కొనసాగుతుంది.